హలో అందరికీ 99 రెసిపీస్కి స్వాగతం. ఈరోజు వీడియోలో హోలీ స్పెషల్గా ఇన్స్టెంట్ గులాబ్ జామున్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. చాలామంది గులాబ్ జామ్ చేశాక మధ్యలో పిండి ఉండిపోయింది, ఉండలైపోయినాయి, పాకం సరిగ్గా పీల్చుకోలేదు, లేదా పాకం ఎక్కువగా పీల్చుకొని మ్యాష్ అయిపోయినాయి, యాజ్ ఇట్ ఈస్ ప్యాకెట్ మీద ఇచ్చినట్టుగానే చేసినా సరే సరిగ్గా రాలేదు అని ఏదో ఒకటి అయ్యి రెసిపీ ఫెయిల్ అయిపోతుంది కదా. అలా అవ్వకుండా ఈ వీడియోలో అన్ని టిప్స్ చెప్తాను. వీడియోని కంప్లీట్గా చూడండి. జ్యూసీగా ఉండే గులాబ్ జామ్ని ఎలా తయారు చేసుకోవాలో ఈ చిన్న టిప్స్తో వీడియోని చూసేద్దాం. గులాబ్ జామ్ పిండి కలిపే ముందే మనం పాకంని ప్రిపేర్ చేసుకోవాలి. అదే పిండి కలిపాక పాకం చేస్తే పిండి ఆరిపోతుంది. సో దానివల్ల క్రాక్స్ అనేవి వస్తాయి గులాబ్ జామున్కి. సో అందుకని ఫస్టే మనం షుగర్ సిరప్ని ప్రిపేర్ చేసుకోవాలి. ముందుగా స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని అందులోకి 2 కప్స్ అంటే 500 గ్రామ్స్ షుగర్ని తీసుకోండి. నేను ఇక్కడ 250 గ్రామ్స్ గులాబ్ జామ్ పౌడర్ మిక్స్ని యూస్ చేస్తున్నాను. దానికి డబుల్గా అంటే 500 గ్రామ్స్ షుగర్ని వేస్తున్నాను. మీరు బాగా స్వీట్ టూత్ అయితే కనుక ఇంకొక 100 గ్రామ్స్ ఎక్స్ట్రా వేసుకోవచ్చు. ఏ కప్తో అయితే షుగర్ తీసుకున్నామో అదే కప్తో 3 కప్స్ వాటర్ని వేస్తున్నాను. మనకి ప్యాకెట్ మీద ఇన్స్ట్రక్షన్స్ సరి అంటే 2 కప్స్ షుగర్ వేస్తే 2 కప్స్ వాటర్ వేయాలి అని రాస్తారు. బట్ నేను మాత్రం 3 కప్స్ వేసి 2.5 కప్ అయ్యేంత వరకు బాయిల్ చేస్తాను. ఎందుకనంటే వాటర్ బాయిల్ అయితేనే 4-5 డేస్ అయినా సరే గులాబ్ జాములు ఫ్రిడ్జ్లో పెట్టకపోయినా రూమ్ టెంపరేచర్కి ఉంటుంది. అదే షుగర్ సిరప్ సరిగ్గా బాయిల్ అవ్వలేదంటే పులిసిపోయి త్వరగా పాడైపోతాయి. ఇప్పుడు ఇందులోకి కొంచెం సాఫ్రాన్ని ఇంకా 1/2 టేబుల్ స్పూన్ ఇలాచీ పొడిని వేసుకొని మీడియం టు హై ఫ్లేమ్లో 8 to 10 మినిట్స్ బాయిల్ చేస్తున్నాను. ఈ కుంకుమ పువ్వు అనేది ఆప్షనల్, వేయకపోయినా పర్వాలేదు. పాకం కన్సిస్టెన్సీ మరీ తిక్కుగా తీగ పాకంలాగా ఉండకూడదు. అలా తీగ పాకంగా అయితే పాకం గులాబ్ జామ్ లోపల వరకు వెళ్ళదు. అలా అని మరీ లూజ్గా ఉంటే గులాబ్ జామ్ పాకం ఎక్కువ పీల్చేసుకొని ముద్దగా మ్యాష్ అయిపోతాయి. ఈ పాకం ఒక 10 మినిట్స్ హై ఫ్లేమ్లో బాయిల్ అయితే సరిపోతుంది. ఇలా బాయిల్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి మనం పిండి కలుపుకోవాలి. దీనికోసం ఒక బౌల్ లేదా ప్లేట్లోకి 250 గ్రామ్స్ ఇన్స్టెంట్ గులాబ్ జామ్ మిక్స్ని తీసుకోవాలి. మీరు ఏ బ్రాండ్ మిక్స్నైనా కూడా తీసుకోవచ్చు. 250 గ్రామ్స్ పిండిని వేసుకున్న తర్వాత దీనిలోకి బేకింగ్ సోడా చిటికెడు యాడ్ చేసుకొని పిండి మొత్తంలోకి మిక్స్ అయ్యేలా రబ్ చేస్తూ ఉండలేమన్నా ఉంటే వాటిని బ్రేక్ చేస్తూ పిండిలోని బాగా కలుపుకోవాలి. మొత్తం ఉండలు లేకుండా కలిపిన తర్వాత కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని మరీ చపాతీ పిండిలా కాకుండా సాఫ్ట్గా అలా కలుపుకొని పిండిని తయారు చేసుకోవాలి. మీరు కావాలి అనుకుంటే వాటర్ బదులు పాలును కూడా వేసి చేసుకోవచ్చు. బేకింగ్ సోడాని యాడ్ చేయడం అస్సలు స్కిప్ చేయొద్దు. మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్లో కుకింగ్ వీడియోస్, USA వ్లాగ్స్ కూడా ఉన్నాయి. నచ్చితే సబ్స్క్రైబ్ చేసి ఫ్రెండ్స్ రిలేటివ్స్కి షేర్ చేయండి. ఏదైనా సజెషన్స్, రెసిపీ రిక్వెస్ట్లు ఉంటే కామెంట్ చేయండి. ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ పేజ్ కూడా ఫాలో చేయండి. ఈ పిండి అంతా కలిపిన తర్వాత మూత పెట్టి ఒక 5 మినిట్స్ పక్కన పెట్టి నానబెట్టుకోవాలి. 5 మినిట్స్ తర్వాత చూసారా పిండి ఎంత బాగా పొంగిందో. పిండిని ఇప్పుడు మళ్ళీ ఇంకొకసారి కలుపుకోవాలి. ఇప్పుడు అందులో నుంచి కొంచెం పిండిని తీసుకొని రౌండ్గా చేస్తూ క్రాక్స్ లేకుండా చిన్న బాల్స్గా చుట్టుకోండి. బాల్స్ చేసేటప్పుడు నీట్గా రావడానికి కొంచెం హ్యాండ్కి నెయ్యి రాసుకొని చేస్తే క్రాక్స్ రాకుండా వస్తాయి. చూసారా ఎంత నీట్గా వస్తున్నాయో. బాల్స్ చేసేటప్పుడు కొంచెం ప్రెషర్ పెట్టి చేసినా కూడా ప్రాబ్లం లేదు. ఎందుకంటే మనం బేకింగ్ వేసాం కాబట్టి బాల్స్ చేసిన తర్వాత కూడా కొంచెం ఉబ్బుతాయి అన్నమాట. బాల్స్ అన్నీ ఒకే సైజులోకి రావాలి అని అంటే ఇలా పిండిని తీసుకొని కొంచెంగా తుంపి సెపరేట్ చేసి బాల్స్గా కూడా చేసుకోవచ్చు. బాల్స్ అన్నీ తయారు చేసుకున్నాం కదా, ఇవి ఆరిపోకుండా మూత పెట్టుకొని ఉంచుకోవాలి. ఇప్పుడు ఇంకా డీప్ ఫ్రై కోసం ఒక కడాయిలో ఆయిల్ వేసుకోవాలి. నేను ఇక్కడ 3 స్పూన్స్ నెయ్యిని కూడా వేస్తున్నాను. ఎందుకనంటే గులాబ్ జామ్ మొత్తం ఆయిల్తో చేస్తే ఆయిల్ స్మెల్ వస్తున్నట్టు ఉంటుంది కదా. సో ఈ కొంచెం గీ వల్ల గులాబ్ జామ్ మొత్తం గీలో చేసినట్లుగా ఉంటుంది. మీరు మొత్తం ఆయిల్తో అయినా సరే, మొత్తం గీతో అయినా సరే మీకు నచ్చినట్లు చేసుకోవచ్చు.
ఆయిల్ ఆర్ గీ అనేది ఓవర్గా హీట్ అవ్వకూడదు, సో ఫ్లేమ్ లోలోనే ఉంచుకోవాలి. ఇప్పుడు మనం చేసి పెట్టుకున్న గులాబ్ జామ్ బాల్స్ని స్లోగా ఒక్కొక్కటిగా వేసుకోవాలి. ఈ బాల్స్ అన్నీ కొన్ని మాత్రమే వేసుకోవాలి. కడాయి ఫుల్గా వేస్తే గులాబ్ జామ్ బాల్స్కి హీట్ సరిపోక పగిలిపోతాయి అన్నమాట. సో కంపల్సరీగా బ్యాచెస్గానే ఫ్రై చేసుకోవాలి. చూస్తున్నారుగా, వాటంతటి అవే తిరుగుతున్నాయి. ఇప్పుడు గరిటె సాయంతో వాటిని కలుపుకోవాలి. నేను ఇలా గరిటెతో కలుపుతూ బాల్స్ని ఆయిల్లోకి డిప్ అయ్యేలాగా తిప్పుతున్నాను. ఇలా ఆయిల్లోకి మునగడం వల్ల బాల్స్ లోపల వరకు కుక్ అవుతాయి అండ్ అన్ని సైడ్స్ ఈవెన్గా కలర్ వస్తాయి. ఇలా గరిటెతో కలుపుతూనే ఉండాలి, లేదనంటే వన్ సైడే ఫ్రై అవుతాయి అన్నమాట. ఇలా గులాబ్ జామ్ బాల్స్ చక్కగా గోల్డెన్ బ్రౌన్ కలర్కి వచ్చాక గులాబ్ జామ్ని తీసి వేడిగా ఉన్న పాకంలోకి వెంటనే వేసేసుకోవాలి. పాకం గోరువెచ్చగా ఉన్నా పర్వాలేదు, గులాబ్ జామ్ మాత్రం ఆయిల్లో నుండి తీసి వెంటనే పాకంలోకి వేసేసుకోవాలి. గులాబ్ జామ్ని ఫ్రై చేసేటప్పుడు ప్రతి బ్యాచ్లో ఆయిల్ లో హీట్లోనే ఉండాలి. వేగాక మీడియం ఫ్లేమ్లోకి చేంజ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిన తర్వాత వెంటనే పాకంలోకి వేసేసుకోవాలి. ఈ గులాబ్ జామ్ ఫ్రై అయ్యేలోపు నేను ఇందాక పాకంలో సోక్ చేసిన గులాబ్ జామ్ని తీసి ఇంకో బాక్స్లోకి వేసుకున్నాను. సో దట్ నెక్స్ట్ బ్యాచ్ సోకింగ్కి బాగా స్పేషియస్గా ఉంటుంది అని తీస్తున్నాను. ఇది కంప్లీట్లీ ఆప్షనల్. ఇలా షుగర్ సిరప్తో పాటు తీసి పక్కన పెట్టుకోండి. ఇలా వీటిని ఒక 1 అవర్ సోక్ చేసి సర్వ్ చేసుకోండి. ఇలా చేస్తే చాలా జ్యూసీగా, టేస్టీగా, పర్ఫెక్ట్గా వస్తాయి. చూడండి, లోపల ఉండలు కూడా లేవు, పైగా పాకం మొత్తం సెంటర్ వరకు పీల్చుకుంది. ఎంతో సాఫ్ట్గా ఉన్నాయి కదా. ఇలా తయారు చేసుకున్న గులాబ్ జామున్ 4-5 డేస్ ఇంట్లో రూమ్ టెంపరేచర్కి ఉన్నా సరే పాడవవు అండ్ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 10 to 15 డేస్ వరకు సర్వ్ చేసుకోవచ్చు. అంతేనండి, జ్యూసీగా, మౌత్ వాటరింగ్, సాఫ్ట్ రెసిపీని ఇంట్లోనే ఈ టిప్స్తో ఫాలో అవుతూ ఈజీగా చేసుకోవచ్చు. ఈ హోలీ ఫెస్టివల్కి మీరు కూడా డెఫినెట్గా ఇంట్లో ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ని నాతో కామెంట్లో షేర్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు. మరిన్ని టేస్టీ, సింపుల్ అండ్ క్విక్ రెసిపీస్ కోసం 9 to 9 రెసిపీస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.